ఆ తల్లివనిగా గంగమ్మని ఎందుకు బోధిస్తున్నారు? మొక్కేది గంగమ్మ, మోచవిచ్చేది గంగమ్మ, కలిసేది గంగమ్మ, తానం ఆడేది గంగమ్మ, పూరట్లో గంగదేవి, ఉత్కవలాడే గంగదేవి. ఎరికడి పెద్దలు సత్యన బ్రతికిన కాపాడేది జలవిర గంగమ్మ. అటువంటి సర్వ పాపాలు మనగా పాలించేది సత్యవిర గంగది. ఎరికడు తాతలు ఓ తాతలు ముత్తాతలు మనకి పెద్దలు కన్న తండ్రులే కాని మరణమయ్యన్నాడు ఆ బొక్కలు తీసుకుపోయి మహాదేవిని కలిపేది గంగమ్మే. ఆ తల్లి వనిక ఆ మహాదేవిని 33 మనకి ప్రాపాలకు ఒత్తుకుని పాలించే గంగ. గంగ లేని ముత్య మనకి ఎక్కడి ఆగలేరు. లేని ప్రజలు నియమాగుతున్నారా? గంగ కరణించకపోయినా గంగ కరణించేదంటే రుతిగా పంట పడుతున్నది, లేక గంగ కరణించకపోయినా రుతిగా వర్షములు పండవు, పండిన మాదిరిగా పంటలు పండవు. అటువంటి బీదల కష్టాలు తీరబోవు. గంగ కరణించుతేనే కదా ఈ పంటలు పండేది, ప్రజలు బతికి స్నానాలు ఆడేది. అందుకే ఈ గంగను ముందు పెట్టుకుని మనకి అటువంటి మనకి మా యాదవులకు మేము అట్టి వాళ్ళం, ఆడిబిడ్డ లాంటి వాళ్ళము. వాళ్ళది అన్నము, కట్టేది బట్ట వాళ్ళది, ఆ తొడిగంగి వాళ్ళది. మా పిల్లలు కాపాడే వాళ్ళు కూడా మా యాదవులు. మహాతండ్రి మనకి పెద్దల మీద తాతల మీద సచ్చిన వాళ్ళ నగలున్న గంగ బెడికేస్తున్నారు. ఆ సముద్రాన్ని వేసి దానికన్నా రెండుగా రంగేసుకున్న గంగకు మనకి ముక్కు తిని మన ప్రాపదోషాలు పాలిస్తుంది. ఆ సచ్చిన వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములు మనకి గంగకి పెట్టి గంగను ఆది చేయించుకుంటున్నారు. అందుకే ఈ గంగను పట్టుకుని మనకి గంగకు మనక మేము భక్తులము. యాదవులకు వాళ్ళ ఇంటి కోడలు గంగదేవి, యాదవులు మేనమావలుతారు. ఆ గంగకు వనిక మేనమామలు యాదవులు. ఆ గంగకు వనిక భక్తి ఉన్నటువంటి ఆ నీసు లేని యాదవ కులాన్ని మేము నీసు ముట్టిన వాళ్ళము. గంగ పూనికమైతే మేము వట్టిన వాళ్ళము. గంగపుత్రులు చేయబట్టి యాదవులకు మేము హత్తి వాళ్ళం అయిపోయాం. అందుకే మేము మాదిని కొనుక్కోవాలని అడుగుతున్నాము. ఈనాటి వెనుక మాదిని వెనుక అటువంటి గంగమ్మకు తాత, ఆ తాత నాయన వల్ల రాదు. వాళ్ళది ఇక్కడ రాజ్యం కాదు, అక్కడ రాజ్యం కాదు. పుట్టరాది అయోధ్యలో పుట్టిన యాదవులు, ఉత్తరాది అయోధ్యలో పుట్టిన యాదవులు. అప్పుడు మందరాత్రి వేళ ఒక గోగను పుట్టాడు. ఆ గోగునిగా పుట్టాడు గోపాలుడు. ఔపాలకి జలమిత్రమడు అంశనందనుడు, అంశనందన కుమార శివనందనుడు, శివనందన కుమార ముర్గమాముని, ముర్గమాముని కుమార తేళ్ల శంకరుడు, తేళ్ల శంకరుడు కుమార దుందుముడు, దుందుముని కుమార మనవది, మనవది కుమార ఖచ్చముంది, ఖచ్చమంది కుమార రథముంది, రథమంది కుమార విజయాది, వెయ్యాద్రి కుమార అటువంటి అకునాల రాజు, అకునాల రాజు కుమార విఠమయ్య రాజు, విఠమైన కుమార వీరమేడు, వీరమైన కుమార విజయమేడు, విజయమైన కుమార సోమరావుల గంగురాజు. ఆ గంగురాజుకు ఒక్క కొడుకు ఆయన వల్ల రాజు జలమెత్తాడు. అటువంటి మనకి రమయ్యనికడి కాలం మనకి ఒక్కరికి ఒక్కరే జలమెత్తిరి. కాపు కులముల మనకి అటువంటి మనకి ఒక్కరికి ఇద్దరు పుట్టి వాళ్ళ మాదిరిని మనకి కులమి ఎచ్చిపోయారు. ఆ కరుణాల పీఠం కూడా ఎచ్చిపోయింది. భట్టు బ్రాహ్మణుల పీఠికాలన్నీ ఎచ్చిపోయిన వెనకటి కాలంలో. ఆ ఉత్తరాది అయోధ్యల పాండవులకు ఐరాలేదు, మా యాదవులకు ఐరాలేదు. ఆ ఉత్తరాది అయోధ్య అచ్చుబడి లేదు. ఎందుకంటే ఆ పాండవుల వెనుక 12 సంవత్సరాలు అగ్నితో వనవాసంతో 13 సంవత్సరాలు అవన్నీ వెళ్ళిపోయారు. ఇది వాళ్ళన్న దుర్యోధనుడు చేయబట్టి ఈ పాండవుల కనుక గర్భ సంతానం లేకుండా ఒక్కరికి ఒక్కరే పుడుతున్నారు. కానీ ఒక్కరి కడుపులో 4 పుట్టి ఆ గొల్లపీటికి అన్నది ఎచ్చిపోతలేదు. అటువంటి లాస్ట్కు మనకి రామ 36 సంచలనాడు చెలివెత్తిన నాయన వల్ల ఈ ఉత్తరాది అయోధ్యలో నేనుంటే నాకు గర్భ సంతానం కాదు, నేను ఒక్కరిని మరణం అయితే మా యాదవులన్న పేరే ఉండేది రాష్ట్రం మీద. కానీ ఈ రాజ్యాన్ని నేను ఉండనని ఉత్తరాది అయోధ్యల భూములు అమ్ముకొని, జాగలు అమ్ముకొని, భార్య వల్లందేవిని పట్టుకొని రాజ్యవన్న వెళ్ళిపోయిన భార్య నేను వెనక వలస వెళ్ళిపోయి ఎక్కడన్నా కూలినాలు చేసుకుంటే నాకు గర్భం అండి నా ఒక్క కొడుకు పుట్టిన నా వ్యక్తి ఉంది, నా తీగ పందిరికొస్తుందని అటువంటి వెనక మహత్యాన్ని ఉత్తరాది వదిలిపెట్టి సాగు దచ్చనాది కని నాయన వనరాదు అమ్మ గండీడు వెళ్ళినాడు.
అద్దపని శత్రుకూట మధ్యం కాకు చూడని కారున్న హరివి అది గట్టి ఇది గట్టి దేవదారి గట్టుదాడి మన ఈ రాజవత్తు నువ్వు ఏమి వెళ్తున్నది ఉత్తరాది రాజ్యం వదిలిపెట్టి మనకు కొడుకు లేక బిడ్డ లేక సాగు దచ్చినది వచ్చిన బయలుదేరినావే మరి వాళ్ళు సాగు దచ్చినది ఎప్పుడు వచ్చిన బయలుదేరు వాళ్ళకు రామావని నాడిగా ఎత్తలేదా కలకల కలకలక నీరు తీసుకుంటూ వస్తారే ఓ దేవా నీదనా ఇదేమి గోదలయ్యా మనకు ఎక్కలేనిదా అగో మాత మరి ఆమెను ఓడించుకున్నది తను ఓడించుకున్నది మనం వచ్చి చేద్దాం అవుతాము నాదా మనకు తిన్నవంటే తిండి లేదు నాదా కొడుకు పుట్టాలి కొడుకు గోత్రం అయ్యాలి బిడ్డ పుట్టాలి ఏమిటి పెట్టి పాడవాడాలి అంటే ఆడపిల్లలతోటి బంధుత్వం వస్తుంది మరి బిడ్డ లేని బాబు ఏంటో చెప్తారా అయ్యో అయోధ్య వదిలిపెట్టి ఈ సౌదక్షణాలకి నేను బయలుదేరి నేను అయ్యలకు అయోధ్య అప్పుడు గొల్లలకు గోలివాడ జంగాలు తిరుపతి ఆ కోమట్లకు పెనగంట ప్రథమం కట్టిన ఈ పట్టణంలో నేను పరిపాలన చేస్తున్నాను ఆయన కొడుకులు లేరు బిడ్డలు లేరు పుత్ర సంతానం లేదు నిన్ను వెళ్ళనాడి అడవిలో ఆగమైపోయి నేను సంతానం తెచ్చుకుంటున్నాను అంటున్నావు మరి నేను లేని తెచ్చుకుంటావి నదా ఎక్కడన్నా భగవంతుడు కలవడా ఆ దేవుడు కలిసినప్పుడే సంతానం అడుకుని వస్తా లేకపోతే నా జీవి అడవిలో తీసుకును అడవిలో మరణం అయిపోతావా అడవిలో మరణం అయిపోతా నేను వద్దన్న కొద్ది పోతున్నావు కదా రాదు చక్కని పాకలు ప్రాణాలకు ఎత్తుకొని అమరపోని సంఖ్యకి ఎత్తుకొని బ్రహ్మ వల్ల పడి అలా భవంగా భవంగా పెరగంగా పెరగంగా కృష్ణా నది దాటుకుంటూ స్వాతంత్రం వచ్చుకొచ్చింది బ్రహ్మావళి అయ్యా ఈ సముద్రం నా ప్రాణం ఎక్కినారు అయిపోతాం నేను రామాబస్ అయిపోతానా అని ఆ తల్లి దగ్గర ఆరగిస్తున్నా సముద్రం ముట్టంగా ఏమి వచ్చినది అమ్మవారు వల్లభదేవి మరి
ముట్టంగా కప్ప పుట్టిందాట. మరి అక్కడ చింతకాంతురాలు ఎప్పుడు చూస్తాను, మరి ఏళ్ళు ముంచిన రౌత అయిపోతావు, కాలు ముంచిన రౌత అయిపోతున్నావు. సముద్రం ఆ ఈశ్వర సముద్రం ఎట్ట దాటారా అని అగో అటు చూడంగా నీకు మంత్రాలు భక్తి మంత్రాలు వల్లవదేవి కప్పో మాండదారి వచ్చి అమ్మా ఈ సముద్రం నేను దాటిస్తున్నా అని అగో వల్ల దేవి దండం పెట్టినాట. అగో ఉన్నటువంటి సముద్రం పక్కబట్టి ఉన్న కారాకు చొప్పగోచి ఏది చెప్పవల్ల చెప్పగట్టారు. ఆ కప్ప మీద పెట్టి అగో ఈ లొడ్డు నుంచి ఆవలొడ్డుకు అగో వాళ్ళ మీద దాటి ఇంకా అడవిలో వారి వెళ్ళిపోతాంది. అయ్యో నడిపాలి వెళ్తాది దరిమలో నట్టాడి అడవిలో ఏమున్నది మరి ఒక తాడి చెట్టు పొడుగు మరి సులుబాని గుట్టి ఉన్నదాట. ఆ గుంటకెళ్ళి చూసింది ఏ గుట్టి ఎక్కే గుట్టి మీద రామదాసు ఎక్కుతాని. మరి కొడుకు ఏది బిడ్డ మరి గుంటు చుట్టూ తిరిగింది. మరి ఆ ఈగ ఎక్కిన బల్లి ఎక్కిన దాని కింద పడుతుందాట. అసలు ఉన్నది గుంటి. ఆ గుట్టి ఎట్ట ఎక్కాలని మరి అటు చూడంగానే మరి ఎరుకు వాళ్ళు వచ్చి ఎదురు పొంగులు కొట్టి ఇస్తాను అన్నది మరి నిత్యాన్ని పట్టుకొని గుట్టి ఎక్కింది. మరి గుట్టి ఎక్కి చూస్తే మరి పిట్టల పౌర్తి బాగా ఉన్నది. ఈ పిట్టల పౌర్తి ఉండగా భగవంతుడు నమ్మంటే ఇడికి వస్తాడా దేవుడు. పొలపడ విష్ణుదేవుడు దాపడే బ్రహ్మదేవుడు నడవనున్న నరసామూర్తి వీడికి రాడు అని చెప్పి ఈతకోతి ఎప్పుడు వచ్చిందో తాటంతా మబ్బు చేసి ఆ గుంటిని రావడం కొట్టించాడు బలభక్తుడు. ఇక్కడ పగుర్తంతా కొట్టుకపోయింది. కొట్టుకపోయినాక ముందుకున్న చెంగులు వెనకకు ఎనగాజులు పోసింది. మరి నేను కొడుకు కాబట్టి నేను బిడ్డ కాబట్టి ఇంత రాజ్యం తిరుగుతానా మరి ఎటకం కట్టినా నేను అడవిల్లని. ఓ దేవుడా నువ్వు ఎన్నడగా పడతావు, నువ్వు ఎన్నడు సంతానిస్తావు నా దేవుడా. అంతలేని భాగ్యం లేదంటారు, ఒకటి లేని వచ్చం లేదంటారు. తల మీద కొడుకును వదిలిపెట్టి నేను అడవిలో ఒకటికి వచ్చిన మరి చెట్ల కింద పెట్టి తిరిపాల కింద పెట్టి రామారాట సౌతి ఎక్కింది. ఎన్నడు నా దగ్గరికి వస్తావు దేవుడు. వెనకెంతమంది ఎక్కిరిస్తారు, ముంగట ఎంతమంది తెప్పిస్తారు. ఓ భగవంత అయినా చూసేడు జనులకు కాపుడు కన్నాలు 1000 వచ్చాడు భక్తు ప్రేమలు. వాళ్ళు ఏమంటారు గర్భం నిండా కనుక్కున్న తల్లి ముఖం